So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. మీరు obviously thumbnail చూసి వచ్చిర్రు అండ్ ఈ వీడియో ఎవరి గురించి అనేది చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. పర్సన్ ఎవరో మీకు తెలుసుంటే ఆల్రెడీ ఎవరికైతే తెలియదో ఈజ్ ఏ పాస్టర్ అనమాట. దానికంటే ముందు మంచిగా దేవుని ప్రవచనాలు చెప్పుకుంటే హ్యాపీగా ఉండేటోడు. బట్ ఈ మధ్య ఓవర్ స్మార్ట్ అయిపోయినా అనుకుని ఒక కౌంటర్ వేసిండు. మనకి ఎస్పెషల్లీ మనకి వేసే వరకు మనం ఊకోము. ఆబ్వియస్లీ ఒక పంజా ఇస్తుంటాం. ఈ పంజా వదిలే ప్రాసెస్ ఈ రోస్ట్ అనమాట. అండ్ ఆయన నాకు వేసిన కౌంటర్ ఏంది, ఆ కౌంటర్ కి నా కౌంటర్ ఏంది వీడియో ఎండింగ్ లో చెప్తా, మజా వస్తుంది. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఈ మిడిల్ ప్రాసెస్ ఏదైతుందో రోస్ట్ అది ఎంజాయ్ చేయి, మజా వస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో విషయం ఏంటంటే మనోడు ప్రవచకుడు, దేవుని ప్రవచనాలు చెప్పేటోడు అయ్యి ఉండి మనం తెలుగులో వీక్ అనమాట. తెలుగులో పదాలు గుర్తురావు, తెలుగులో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి థింగ్స్ ఎట్లా మనకు అది తెలియదు. కానీ దేవుని ప్రవచనాలు చెప్తున్నాడు. హీఈస్ ఎ వెల్ నోన్ పర్సన్. పదాలు తెలియకుండా అట్లెట్లయిందని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు. మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తా చూడరు. ఇప్పుడు క్షమ అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడు ఏదో మనల్ని తిరిగి వాడికి ప్రతీకారం తీసుకోకపోవటమే కాదు. క్షమ అంటే అర్థం ఏంటంటే ఎవడో మనకు 10,000 ఇవ్వాలి తల్లిని వదిలేయటం మాత్రమే కాదు. క్షమ అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు కొంత ఇచ్చాడు డబ్బులు, నీకంటే ఒక పేదవాడు ఉంటాడు, వాడి పట్ల జాలి చూపించడం కూడా వాడిని క్షమించడమే. ఒకరి దగ్గర బట్టల్లో నీ దగ్గర 2 జతలు ఉన్నాయి, వాడికి పట్టించను వాడిని ఏం చేసినట్టు తెలుసా, వాడి పీదరికాన్ని నువ్వు క్షమించావు. మీ కళ్ళ ముందు ఒకటి ఆకలితో ఉన్నా మీరు పట్టించుకోలేదంటే మీరు క్షమించలేదని అర్థం వాడిని. సో ఇప్పుడు ఏంది, ఇతరులకి ఇయ్యడము, వాళ్ళకి హెల్ప్ చేయడము అది క్షమించడం అంట. మనం బేసిక్ గా నార్మల్ పీపుల్ ఏమంటాం అంటే దానం చేస్తుడు, సహాయం చేస్తుడు. ఇప్పుడు నాకు ఒకనికి బాధగా అనిపించి ఒకనికి నేను దానం చేసిన, ఏమంటాడు మనోడు అంటే దూషిస్తుండు అంటాడు, అన్న అంటాడు. ఇప్పుడు నాకు మనసు వరకు నేను ఒకరికి సహాయం చేసిన, ఇగో సావ కొడుతుండు అన్న అంటాడు. ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, ఇంకో 2-3 ఎగ్జాంపుల్ ఉన్నాయి చూడు. అది కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే మనకి ఉండలేరు, ఉండలేరు. ఈ ఫోనే నీకు అట్టయితే కీప్యాడ్ మొబైల్ వాడుకోవడం. ఇప్పుడు టీవీ బలహీనత అయితే కేబుల్ కనెక్షన్ కట్ చేసి. ఇప్పుడు టీవీ చూడడము, మొబైల్ అడిక్షన్ మనం ఏమంటే అలవాట్లు, హ్యాబిట్స్. ఈయన తీసిపోయి బలహీనత అంటాడు. అదే చెప్పిన కదా యూజువల్ తెలుగులో పదాలు గుర్తు రాకపోతే ఆక్ పాక్, కరియాపాక్, పాకీజాక్ అంటే కథం. అక్కడ ముంగడ కూర్చున్న గొర్రెలు నమ్మేస్తారు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అండ్ యాక్చువల్ గా బలహీనత అని దేనంటారు తెలుసా? వీడియో చూడు. పుట్టుకతోనే కొంత డిఫెక్టివ్ గా పుట్టాను నేను. ఎడంకాలు ఎడం చేయి కొంచెం వీక్ గా సన్నగా, కుడికాలు కుడి చేయి కొంచెం లావుగా, మాట్లాడేటప్పుడు ఉన్నది, నడుచుకుంటూ వెళ్తుంటే వన్ సైడ్కి వెళ్ళేలాగా, నరాల బలహీనత కూడా ఉండేది. అజయ్ బాబుకున్న బలహీనతలు జర చూపెట్టండి బయట. ఎవరికైనా చూపించండి రా. ఈ రోజు మీ ముందు కూడా ఒక విగ్రహం పెట్టాడు. వాళ్ళ ముందే అనుకునేది కాదు, మీ ముందు కూడా ఉంది ఒక విగ్రహం. నీ ముందున్న విగ్రహం ఏంటో తెలుసా అక్క? ఈ సీరియల్ నీ ముందున్న విగ్రహం. పడతనావా నుంచున్నావా? పడిపోతుంది. 7ంటికి అయితే 6:50కే పడతాం. 7ంటికి వచ్చింది అనుకో విగ్రహం, 7ంటి దాకా ఎందుకు 6:50కి రెడీ ఉంటుంది. రిమోట్ పట్టుకోండి, టీవీ ఉంది, సిగ్గుండాలి కాదు మనకి. మళ్ళీ బైబుల్ మా సంఖ్యలో పెట్టుకుని ఏం జరిగిన భక్తులాగా. మగాడి ముందు పెట్టిన విగ్రహం ఏంటో తెలుసా? ఆడి ముందు కూడా విగ్రహం ఉంది. అదే ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి పెట్టారు. ఏంటి వీటిని విగ్రహాలు అంటారా? అంటే స్మోకింగ్, టీవీ చూడడం, అమ్మాయిలతో చాటింగ్ చేయడం, వీటిని వ్యసనం అంటారు. వ్యసనం అచ్చమైన తెలుగు పదాలు చెప్తున్నాం, వ్యసనం. యాక్చువల్ గా వ్యసనం అనే వర్డ్ గుర్తురాక విగ్రహాలు అనేసిండు. పాయింట్ ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ మీడియం లో చదివి మనకే ఈయనకంటే మంచి శుద్ధమైన తెలుగు వస్తుంది. బట్ దేవుని ప్రవచనాలు 24 అని చెప్పేటువంటి పబ్లిక్ ముంగట 100 మంది ముంగట మినిట్ స్పీచ్ ఇచ్చేటువంటి తెలుగు పదాలు గుర్తురాక ఆక్ పాక్, కరియాపాక్ అంటుండు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అండ్ ఇంకోటి డౌట్ ఏంటంటే తెలుగు భాషనే సరిగ్గా రాదు, తెలుగు పదాలే గుర్తురావు, దేవుని ప్రవచనం ఎట్లా చెప్తున్నాడు, వీడు పాస్టర్ ఎట్లా అయ్యిండు అనేది ప్రజల ప్రశ్న. నెక్స్ట్ వీడియో. తమ్ముడు అన్నాడు, అన్న మీరు మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అంత బానే ఉంది కానీ అసలు సిగరెట్ కనుక దేవుడి ప్రకృతిలో పెట్టకపోతే నేను తాగనగా, దేవుడు పొలాకు పెట్టబట్టే కదా నేను తాగుతుంది. అని ఇప్పుడు తాగడానికి కారణం దేవుడు, నీ మందు తాగుతున్నానంటే ఆ మందు ఎక్కడి నుంచి వచ్చినా గ్రేప్ వైన్ దేవుడు ఎక్కడ పెట్టింది? దేవుడు పెట్టింది తాగడానికి పెట్టాడు. దేవుడు పొగాకు ఎందుకు పెట్టాడు తెలుసా? నోట్లో పాన్పరా వేసుకుని పాడిపోయి సస్తామని కాదు ఆయన. దేవుడు పొగాకు ఎందుకు పెట్టాడు? పొగాకులో ఉన్నటువంటి కొన్ని గుణాలు క్యాన్సర్ కి మందులు తయారు చేయడం ఉపయోగపడతాయి. గుడ్, చాలా మంచి మాట చెప్పినాడు. నిజంగా టొబాకో, వైన్ ఇవన్నీ కొంచెం మెడికల్ పార్ట్ లో ఒక మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పార్ట్ యూజ్ చేస్తారు ఈ ప్రోడక్ట్స్ ని మెడిసిన్స్ లో. వీటికి అడిక్షన్ అయినోడు ఫ్యామిలీని బజార్ పాలు చేస్తాడు, రోడ్డు మీద పడతాడు. ఇది కూడా చాలా మంచి మాట. బట్ సేమ్ మాట నువ్వు ప్రవీణ్ పగడాలకు చెప్పాల్సింది యాక్చువల్ గా. చెప్పుంటిది కాకపోయేదిగా, లేదా నువ్వు కూడా ఇదే మాట అంటావా? ఏ మాటలు జస్ట్ అట్లా చెప్తాం ప్రవచనాల్లో, ఇవన్నీ మేము పాటించమంటావా? ఎందుకంటే నువ్వు కూడా ఎన్నో స్పీచ్ లో వస్తుంటే నోట్లో ఏదో పెట్టుకొని వస్తున్నావు. దొరికిపోయినావు. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు విమల్. పుష్ప ఇన్స్పిరేషనా?
అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇతరులకు చెప్పక ముందు మనం అది పాటించాలి కదా, పాటించకుండా ఎట్లా చెప్తారు అనేది ప్రజల ప్రశ్న. ఇప్పుడు పబ్లిక్ కి ఎట్లా ఆన్సర్ ఇస్తారు అది చూడు. ఓకే, మరి మనిషి పాపం చేయకుండా దేవుడు ఆపొచ్చు కదా మీకు. దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా? గలడు. అంటే తాను చేసిన రాయిని తనే ఎత్తలేకపోతే, అంటే ఎత్తలేని రాయిని చెయ్యలేని వాడిగా మరలా దేవుడికి పరిమితులు కనబడుతున్నాయి. ఎత్తలేని రాయిని చెయ్యలేని వాడిగా దేవుడికి పరిమితులు కనబడుతున్నాయి. అరే ఎందుకు పోరని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? సింపుల్ గా అడిగిండు, మననే ఆపొచ్చు కదా దేవుడు పాపం చేయకుండా అని. దానికి నువ్వు ఎత్తగలడా ఎత్తలేడా, చెయ్యగలడా చెయ్యలేడా, మోయగలడా మోయలేడా, ఏంది ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? నీకు ప్రవచనాలు చెప్పొస్తలేదు, కనీసం ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఆన్సర్ ఇవ్వమంటావు పోనీ? నన్ను ఆన్సర్ ఇవ్వమంటే నేను ఇస్తా. మా శివుడు మాకు దీనికి ఒక ఆన్సర్ చెప్పిండు. బేసిక్గా ప్రతి ఒక్క జీవి, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క జీవి అయిన బిడ్డలే, కానీ ప్రతి ఒక్క జీవికి స్వేచ్ఛ అనేది ఫస్ట్ రైట్. ఆ స్వేచ్ఛని ఆపే రైట్ దేవుడికి కూడా లేదు. అందుకే నువ్వు పుట్టినాక నిన్ను వదిలేస్తాడు, ప్రపంచాన్ని చూడు అని చెప్పేసి. ఆ ప్రపంచాన్ని చూసే ప్రాసెస్ లో నువ్వు చెడు అలవాట్లకు అలవాటు అయినావు, ఒక దుర్మార్గుడిలా తయారైనావు అంటే దేవుడే నిన్ను శిక్షిస్తాడు. ఎక్కువ తక్కువ అయితే నరికేస్తాడు కూడా. అదే నువ్వు మంచి అలవాట్లకి అలవాటు పడ్డావు, మంచివి తయారైనావు అంటే దేవుడే నీ దగ్గరుండి కాపాడుతాడు. ఇంత సింపుల్ గా చెప్పొచ్చు. ఎత్తగలడా ఎత్తలేడా, మోయగలడా మోయలేడా, చెయ్యగలడా చెయ్యలేడా, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఎందుకు నువ్వు ట్రైనింగ్ తీసుకోలేదు సరిగ్గా ప్రవచనాలు చెప్పకుండా? అండ్ మా దాంట్లో ఇలాంటి స్కీములు ఏమి ఉండవు. నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యి, కన్వర్ట్ అయిపోతే క్షమింగ్ చేస్తాడు, ఇలాంటి స్కీములు మా దగ్గర ఉండవు. స్ట్రేట్ అండ్ సింపుల్, తప్పు చేస్తే అనుభవించాలి, దట్స్ ఇట్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మన మీద చేసిన రోస్ట్. బేసిక్గా నేను ఒక వీడియో చేసిన అనమాట, ఏమని, కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్ పేజెస్లో మన రాముని బొమ్మ ఉంటుంది, కృష్ణుని బొమ్మ ఉంటుంది, బౌద్ధుని బొమ్మ ఉంటుంది. మనోడు ఓవర్ స్మార్ట్ అయిపోయినా అని ఒక వీడియోలో ఆయన చెప్పే ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నా వీడియో ఇండైరెక్ట్లీ టాక్ చేస్తూ ఏమంటాడు అంటే, ఎక్కడ ఉంది ఫస్ట్ పేజ్ లో సింహం ఎంబలం ఉంది, సెకండ్ పేజ్ లో నంది ఉంది, థర్డ్ పేజ్ లో మోహంజోదారో ఉంది అంటాడు. నిజమో కాదా? వీడు రాజ్యాంగం ఎప్పుడు చూసాడో లేదో నాకైతే, నేనైతే రాజ్యాంగం చూసానండి. నాకైతే ఏడా తీయంగానే మొదటి పేజీలో శ్రీరాముడి బొమ్మే కనిపించాలి. రాజ్యాంగంలో మొదటి పేజీలో అయితే శ్రీరాముడి బొమ్మ లేదు. ముందు ఫస్ట్ మనకు కనిపించేటువంటి ఇమేజ్ ఏంటంటే 3 సింహాల బొమ్మ ఉంటుందండి. మొట్టమొదటి కనిపించేది ఎద్దు బొమ్మ, ఎద్దు బొమ్మ కనపడుతుందండి. అది దేనికయ్యా సూచన అంటే, మరి మొహంజోదారో హరప్పా సివిలైజేషన్, మొట్టమొదటి భారతీయ మూల నివాసులుగా పేర్కొన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నటువంటి హరప్పా మొహంజోదారో సివిలైజేషన్, దాన్ని ఎద్దుడు ప్రతినిధిగా దానికి పెట్టారు. ఆ సివిలైజేషన్ కి ఆ పేజీ తిప్పేయగానే వేదిక్ పీరియడ్ బొమ్మలు ఉంటాయి. సూర్యుడు బొమ్మ ఉంటుంది, అగ్ని బొమ్మ ఉంటుంది, వరుణ బొమ్మ ఉంటుంది. ఇంకొక పేజ్ మలుపుతాడు, కనబడేందుకు రాముని బొమ్మ. దాని తర్వాత ఇంకొక పేజ్ మొత్తం కృష్ణ బొమ్మ కనబడేది. దాని తర్వాత ఇంకొక పేజ్ మొత్తం బౌద్ధుని బొమ్మ కనబడేది. ఎందుకు మోహంజోదారో సివిలైజేషన్ కాడ ఆపిందంటే, ఫస్ట్ పేజ్ చూపించింది. ఫస్ట్ పేజెస్ లో ఇండెక్స్ పేజీలు ఉంటాయి, మనకు తెలిసిన ముచ్చట, రైట్? ఆ ఇండెక్స్ పేజ్ చూపించి చూడు నేను ఓవర్ స్మార్ట్ నేను చెప్పుకున్నానే. అంటే అది నేనేమన్నా అంటే, ఫస్ట్ పేజ్ దేవుని ఎంబలం, అదే కాన్స్టిట్యూషన్ ఎంబలం, 3 సింహాలు బ్రన్ బరాబర్. సెకండ్ పేజ్ ఏముంది, నంది ఉంది. దాన్ని నంది అనకుండా ఎద్దు అంటాడు. మొట్టమొదటి కనిపించేది ఎద్దు బొమ్మ కనపడుతుందండి. మోహంజోదారో సివిలైజేషన్ సింబల్ అయినా సరే అది ఎద్దు కదా, అది నంది. హిందువులు పూజించే నందిని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పేజ్ లో పెట్టి, కాన్స్టిట్యూషన్ రాయబడ్డది హిందూ వాల్యూస్ మీదనే. సెకండ్ పేజ్ లో మోహంజోదారో సివిలైజేషన్ ఇమేజెస్ ఉన్నాయి. మోహంజోదారో పాటించే దేవుడు ఎవరు? అలా సివిలైజేషన్ అప్పుడు ఒక ఎంబ్లం ఉండేది. ఆ ఎంబ్లం ఏంది? పశుపతినాథ్ ఎంబ్లం అనమాట. అర్థమైందా? ఆ పశుపతినాథ్ అంటే ఎవరు? శివుడు. పోయి చూసుకో. సెకండ్ పాయింట్. థర్డ్ పేజ్ లో నీకు కనబడేది రాముంది, నేను వేస్తా చూడు. ఫోర్త్ పేజ్ లో కృష్ణుని కనబడేది, ఫిఫ్త్ పేజ్ లో బౌద్ధుని కనబడేది. కానీ నువ్వు అక్కడికే ఆపేసినావు, సెకండ్ పేజ్ వరకే ఆపేసినావు. ఎందుకంటే మీ గొర్రెలను నువ్వు ఇంప్రెస్ చేయాలి కదా. రాజు ఏదైనా చెప్తే అది బల్ల గుద్దినట్టే, దట్స్ ఇట్, బల్ల గుద్దినట్టే. నీ అకౌంట్ లో జస్ట్ 15 నిమిషాలు కూర్చుంటే నాకు దొరికిన సర్కిల్. ఇమాజిన్ నీ అకౌంట్ మీద నేను ఒక 3 గంటలు కూర్చున్నా అనుకో, నేను 24 hours ఒక లాంగ్ వీడియో రోస్ట్ చేస్తాను. ఏదో పాస్టర్ ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు, దేవుని ప్రవచనాలు చెప్పుకుంటున్నావు అని చెప్పి టచ్ చేయలే నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది.
బతక చాతగాక ఏజ్ 30-32 అయిపోయిన తర్వాత ఇట్లా పైసలు సంపాదించాలి అర్థం కాక మీ ఓలు మీ ప్యాస్టర్లు అందరు కన్వర్ట్ అయిన వాళ్ళే, అట్లా కన్వర్ట్ అయ్యి పైసల కోసం కన్వర్ట్ అయ్యి ప్రవచనాలు చెప్పుకుంటా మంది మీద పడి మందిని కన్వర్ట్ చేస్తే ఇంకొక పైసలు వస్తుంది అనే కాన్సెప్ట్ లో మీరు ప్యాస్టర్లు అయ్యిర్రే తప్ప మీ ఓన్ గా మీ క్రిస్టియానిటీని ఎప్పుడు ఫాలో కాలేదు. మీరు దాన్ని మీ ఓన్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేరు. మీరు అది నాకు తెలుసు. రియల్ క్రిస్టియన్స్ మా దోస్తున్నారు తీసుకొచ్చి కుసబెట్టు వీడియోలు అంటే కుసబెడతాం. ఆన్సర్లు ఉండే మీ దగ్గర అర్థమైందా? ఆ దశమ భాగాలు ఈ తమాషాల కోసమే, పైసలు సంపాదించే తమాషాల కోసమే, స్కీమ్ల కోసమే మీరు ప్యాస్టర్లు అయ్యారు. ఒక కంట్రోల్లో ఉండు, పన్ను చేసుకో. సో ఏమనుకో నువ్వు మాతో పెట్టుకుంటే నోట్లో గుట్కా వేసుకొని ప్రవచనాలు చెప్పేంత ఈజీ అనుకున్నావు. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నెంటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా అది. సో ఇది గాయస్ ఈ వీడియోకి. hope you guys like it. Please make sure to like, share, subscribe and వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కుదిరినంత వరకు. అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వాళ్ళు ఇంకోరని ఉంటే ట్యాగ్ చేయరు. రప్ప కోసుకుంటూ పోదాం. ఓకే బాయ్.